భర్తను చంపాలని మంగమ్మ రేంజ్ లో శపథం చేసి అందులో సక్సెస్ అయింది ఓ భార్య. పట్టువదలని కామ మాంత్రికురాలి టైప్ లో వదలకుండా 5 సార్లు భర్తను చంపాలని ప్రయత్నించి అందులో విజయం సాధించింది. అతనొక సెలూన్ బాయ్, ఆమె ఓ పిల్లల తల్లి. వీరి మధ్య మొదలైన మాటలే చివరికి మ్యాటర్ ని హత్య వరకు తీసుకువెళ్లాయి. తమిళనాడు ధర్మపురి అరూరు సమీపంలోని కీరైపట్టికి చెందినవాడు రసూల్. ఇతని ప్రస్తుత వయసు 43. ఇతని భార్య పేరు అమ్ముబి. వీరికి ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. ఇక రసూల్ ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇక అమ్ము భర్త రసూల్ తో చాలా బాగుండేది. రసూల్ కూడా భార్యకు ఏ లోటు లేకుండా ఆమెను పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. వీరి జంట చూసి బంధువులు చుట్టుపక్కల వారంతా భార్య భర్తలంటే ఇలాగే ఉండాలి అనేవారు. ఇద్దరిది అంత అన్యోన్యమైన దాంపత్యం. కానీ కామం వీరిద్దరి మధ్యలోకి వచ్చి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. అదెలాగంటే ఈ రసూల్ ఇంటికి దగ్గరలోనే లోకేశ్వరన్ అనే యువకుడు ఉంటున్నాడు. ఈ లోకేష్ కి ఆ ప్రాంతంలో ఓ సెలూన్ షాప్ ఉంది. లోకి హెయిర్ స్టైల్స్ బాగా చేస్తాడని ఆ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకే ఆ ప్రాంతం వారంతా లోకి సెలూన్ షాప్ కి వెళ్లి హెయిర్ కట్ చేయించుకునేవారు. ఇక రసూల్ అతని కొడుకు కూడా ఈ లోకి షాప్ కి వెళ్లి హెయిర్ కట్ చేయించుకునేవారు. ఇక భర్త బిజీగా ఉంటే ఒక్కోసారి భార్య అమ్మునే తన కొడుకుని తీసుకొని లోకి షాప్ కి వెళ్లేది. అలా కొడుకుని తీసుకొని కస్టమర్ల అమ్ము లోకి షాప్ కి వెళ్లి అతనితో మాట్లాడేది. ఇక అమ్ము మాట తీరు అందం చూసిన లోకి ఆమెకు వెంటనే కనెక్ట్ అయిపోయాడు. అందుకే అమ్ము నీ మాటలు అమృతంలా ఉన్నాయంటూ ఆమెతో మాటలు కలిపాడు. ఇక ఆ పొగడ్తలు ఆ మాటలు అమ్ముకి బాగా నచ్చేయటంతో అమ్ము లోకిని ఇష్టపడటం మొదలుపెట్టింది. ఇక ఈ విషయం గ్రహించుకున్న లోకి వెంటనే తన ఫోన్ నంబర్ ఆమెకిచ్చాడు. కుదిరినప్పుడల్లా కాల్ చెయ్యి అనటంతో టైం కుదిరించుకొని మరి అమ్ము లోకికి కాల్ చేయటం మొదలుపెట్టింది. అలా మొదలైన వీరి గాలి మాటలు చివరికి బెడ్ దాకా వచ్చి ఆగాయి. లోకి అమ్ము అమ్ము అంటూ ఆమె పేరుతో తన ఛాతీ మీద టాటూ కూడా వేయించుకున్నాడు. ఇక అది చూసిన అమ్ము నేనంటే నీకు ఎంత ప్రేమ అని అతనిపై ఇంకా ప్రేమను పెంచుకుంది. ఇద్దరు తరచుగా కలుస్తూ ఒక్కటవుతూ తమ రిలేషన్ ని సీక్రెట్ గా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భర్త రసూల్ కి తెలియకుండా ఇద్దరు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. భర్తకు తనపై అనుమానం రాకుండా ఉండాలని అమ్ము భర్తతో ఎప్పటిలాగే మంచిగా ఉంటున్నట్లు నటిస్తూ ఉంది. ఇక లోకి రసూల్ తన హెయిర్ కట్ షాప్ కి వచ్చిన అతన్ని ఓ కస్టమర్ లాగే చూస్తూ జాగ్రత్త పడేవాడు. అయితే ఈ ఇద్దరు ఎంత జాగ్రత్త పడ్డా ఓసారి ఇద్దరు రసూల్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఓ రోజు రసూల్ డ్యూటీ నుండి వస్తూ ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా ఈ లోకి షాప్ కి హెయిర్ కట్ కోసం వెళ్ళాడు. అయితే ఆ టైంలో రసూల్ తన షాప్ కి వస్తాడని లోకి ఏమాత్రం ఊహించలేదు. అందుకే రసూల్ భార్య అమ్ము అంటే తన ప్రియురాలతో ఓ రొమాంటిక్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. షాప్ లో ఎవరూ లేరని ఆ టైంలో ఎవరూ రారని అమ్ముతో వీడియో కాల్లో రొమాన్స్ చేస్తున్నాడు. కానీ ఈ ఇద్దరి పాపం ఆ రోజు పండి రసూల్ లోకి షాప్ కి వెళ్ళాడు. రసూల్ డోర్ తీసిన విషయం కూడా లోకి గమనించుకోకుండా అమ్ముతో మెలికలు తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నాడు. దీంతో రసూల్ వీడియో కాల్లో ఉన్న తన భార్య అమ్ముని చూశాడు. అంతేకాదు ఆమె కూడా భర్తని షాప్ లో చూసి ఫోన్ లోనే కెవ్వుమంది. ఇక ఆమె రియాక్షన్ చూసి ఏమైందని లోకి పక్కకు తిరిగి చూడగా ఎదురుగా అతనికి రసూల్ కనిపించాడు. ఇక భార్యని ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రసూల్ వెంటనే లోకిని తిట్టి కోపంగా ఇంటికి వచ్చి అమ్ముని ఆ చెంప ఈ చెంప వాయించాడు. నీకు నేనేం తక్కువ చేశానని ఇలా మరో దారిలో వెళ్తున్నావని ఆమెపై అరిచాడు. మీ ఇద్దరికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ ఇలాంటి తప్పు మరోసారి చేస్తే మీ ఇద్దరిని క్షమించనన్నాడు. అయితే అప్పటికే ప్రియుడి మోహంలో పూర్తిగా మునిగిపోయిన అమ్ము భర్త వార్నింగ్ కి భయపడలేదు. బదులుగా ఇంకా రెచ్చిపోయింది. ప్రియుడితో యథావిధిగా రిలేషన్ ని కంటిన్యూ చేసింది. ఇక ఈ విషయం భర్తకు తెలిసి నిరంతరం భార్యతో గొడవ పడుతూ ఉన్నాడు. అయినా ఆమె మారకపోగా తన దారికి అడ్డొస్తున్న భర్తను దారి తప్పించాలి అనుకుంది. అందుకు ప్రియుడు కూడా డబల్ ఓకే అనటమే కాకుండా నీ భర్తను ఎలా చంపాలో కూడా నేనే చెప్తా అనటంతో అయితే త్వరగా చెప్పు, వెంటనే పని మొదలు పెడదామని ఉబులాట పడిపోయింది అమ్ము. అందుకు ప్రియుడు ఓ పురుగుల మందు డబ్బా కొని నీకిస్తాను, దాన్ని నీ భర్త తినే ఆహారంలో కలుపు, ఇక అది తిని అతను చనిపోతాడన్నాడు. అయితే అది కొద్ది కొద్దిగానే కలుపు, రోజుకు కొంచెం డోస్ పెంచు, అప్పుడు రసూల్ అనారోగ్యానికి గురై చనిపోతాడు. అతను చనిపోయాక రసూల్ ఆరోగ్యం క్షీణించటం వల్లే చనిపోయాడని అందరినీ నమ్మించొచ్చు అన్నాడు. ఇక ప్రియుడు చెప్పింది అమ్ముకి బాగా నచ్చటంతో ప్రియుడు ఇచ్చిన పురుగుల మందు డబ్బాను తీసుకొని అప్పటి నుండి భర్త తినే ఆహారంలో కలుపుతూ ఉంది.
మొదటి రోజు ఓ చుక్కేసింది. ఫలితం లేకపోవడంతో రెండవ రోజు 2 చుక్కలేసింది. పెద్దగా భర్తలో మార్పు లేకపోవడంతో మూడవ రోజు 3 చుక్కలేసింది. అలా 3 చుక్కల చొప్పున 3 సార్లు భర్తకు ఇస్తూ 4వ రోజు 4 చుక్కలేసి రోజుకి 16 చుక్కలను భర్తకు విషంగా ఇస్తూ ఫైనల్ గా డోస్ బాగా పెంచి దానిమ్మ రసంలో 5 చుక్కలేసి అతన్ని తాగమని ఇచ్చింది. అయితే ఆ దానిమ్మ రసం పురుగుల మందు కలవటంతో రంగు మారింది. ఇక అది చూసిన భర్త ఇదేదో చూడడానికి తేడాగా ఉంది, నాకొద్దు, నేను తాగను అన్నాడు. పైగా 4 రోజుల నుండి నాకేదో ఆరోగ్యం బాలేదు, కళ్ళు తిరుగుతున్నట్లు నీరసంగా, కడుపులో ఏదో ఇబ్బందిగా ఉందన్నాడు. ఇక భర్త మాటలు విన్న అమ్ము తను వేసిన చుక్కలు బాగా పనిచేశాయి అనుకుంటూ మొత్తానికి డోస్ పెంచి భర్తను ఫాస్ట్ గా పైకి పంపాలని, నువ్వు 4 రోజుల నుండి సరిగ్గా తినటం లేదు, ఆగు, నీ కోసం గుమగుమలాడే సాంబారు కాస్తాను, ఓ పట్టు పడదువు గాని దెబ్బకి నీ నీరసం మొత్తం ఎగిరిపోతుంది అంటూ సాంబార్ కాచి అందులో పురుగుల మందును అధిక మోతాదులో కలిపేసింది. ఇక అది తెలియక రసూల్ సాంబార్ బాగుందంటూ లాగించేశాడు. దీంతో అప్పటికే అనారోగ్యంగా ఉన్న రసూల్ అది తిన్నాక వాంతులు చేసుకుంటూ స్పృహ కోల్పోయాడు. ఇక భర్త అలా పడిపోగానే అమ్ము తన ప్లాన్ వర్కౌట్ అయిందని రసూల్ ఫ్యామిలీ బంధువుల సాయంతో భర్తను హాస్పిటల్లో చేర్చింది. 2025 జూలై 5న అమ్ము సాంబారులో విషం కలిపి భర్త అనారోగ్యంతో ఉన్నాడని హాస్పిటల్లో చేర్చగా అతని రక్తాన్ని టెస్ట్ చేసిన డాక్టర్స్ రసూల్ రక్త నమూనాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయన్నారు. ఆ కారణంగానే రసూల్ అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు. ఇక అది విన్నాక రసూల్ ఫ్యామిలీకి అర్థమైంది ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారమే చేశారని. అప్పటిదాకా అమ్ము నా భర్త ఆరోగ్యం క్షీణించిందని ఏడుస్తుంటే అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న రసూల్ ఉన్నట్లుండి మంచంలో పడటంతో ఎందుకలా జరిగిందా అని వాళ్లకు అర్థం కాలేదు. కానీ డాక్టర్స్ చెప్పాక ఓ క్లారిటీకి వచ్చి వెంటనే ఆ విషయాన్ని వారు రసూల్ కి చెప్పగా వెంటనే రసూల్ ఇదంతా నా భార్య చేసి ఉంటుంది, అందుకే వెంటనే నా భార్య ఫోన్ ని చెక్ చేయండి అంటూ తన తమ్ముడి భార్య అయిన అసీనాకు చెప్పాడు. దీంతో ఆమె అమ్ముకి తెలియకుండా ఆమె ఫోన్ ని పరిశీలించగా అందులో అమ్ములోకి చేసిన చాటింగ్, వారిద్దరు దిగిన ఫోటోలు, వాయిస్ మెసేజెస్ చూసి షాక్ అయ్యి అవన్నీ తన ఫ్యామిలీకి చూపించింది. అందులో అమ్ము లోకితో రసూల్ ని చంపేందుకు వేసిన ప్లాన్లన్నీ ఉన్నాయి. ఆమె వాయిస్ మెసేజ్ లో నా భర్తకు రోజు విషం ఇస్తున్నా, దానిమ్మ రసంలో ఆ పురుగుల మందు కలిపి ఇస్తే రంగు తేడాగా ఉందని తాగలేదు, అందుకే సాంబారులో కలిపా, దెబ్బకి హాస్పిటల్లో పడ్డాడంటూ ప్రియుడికి చెప్పింది. ఇక అవన్నీ విన్న ఫ్యామిలీ రసూల్ షాక్ అయ్యారు. వెంటనే రసూల్ తనపై తన భార్య ఆమె ప్రియుడే హత్యా ప్రయత్నం చేశారంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జూలై 19న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అమ్ము లోకిలు చేసిన చాటింగ్స్, ఆడియో కాల్స్ పరిశీలించగా వీరిద్దరు ప్లాన్ ప్రకారమే రసూల్ కి విషం ఇచ్చారని తేలింది. అయితే ఈలోగా సేలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రసూల్ పరిస్థితి విషమించి అతన్ని మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది అక్కడ మేనేజ్మెంట్. అయితే అక్కడ పరిస్థితి విషమించి జూలై 20న రసూల్ చనిపోయాడు. ఇక అతని మరణానికి కారణం అతని భార్య అమ్ము, ఆమె ప్రియుడు లోకినేనని ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక విచారణలో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించారు. రసూల్ తమ ఎఫ్ఐఆర్ కి అడ్డొస్తున్నాడన్న కారణంతోనే సాంబారులో విషం కలిపి చంపేశామన్నారు ఇద్దరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.